నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే వంశీ. సార్ 13 పుట్టిన వ్యక్తులు అంటే డేంజర్ నెంబర్, డెత్ నెంబర్ అని చాలా విధాలుగా చెప్తారు. సో మరి ఏ మంత్ వాళ్ళకి 13 కలిసి వస్తుంది రాదు? ఒకవేళ 13 నెంబర్ ఉన్న వాళ్ళు దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? మిమ్మల్ని ఎలా సంపాదించాలి? దీని గురించి వివరించండి. మన 13వ తేదీ పుట్టడం డెత్ నంబర్ కాదు, పేరులో 13వ నంబర్ ఉంటే ఇది తేడా. 13 పుట్టిన వాడికి రాహు ప్రభావం వల్ల నీతి, నిజాయితీ, పట్టుదల, చాలా పట్టుదల. దేవుడు ఏం చేస్తాడంటే 13 పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ ఇచ్చాడు, మొండి కష్టం చేయగలరు, అండ్ చాలా నిజాయితీ ఇచ్చాడు. సో ఏం చేస్తాడంటే వీళ్ళకి పేరులో లక్ తగ్గించి పెడతాడు, అంటే రాంగ్ గా పడిపోయేలాగా. 80% 13 పుట్టిన వాళ్ళకి నేమ్ రాంగ్ గా పడిపోతుంది. దానివల్ల ఏమంటే వీళ్ళు ఇంకొక తెలివి తక్కువ ఉన్న వాడి కింద పనిచేస్తూ వాడిని ఇంకా పెద్ద కోటీశ్వరుని చేయాలి, తక్కువ జీతం తీసుకుంటూ. సో ఈ 13 పుట్టిన ఫీలింగ్ ఏంటంటే నాకన్నా తెలివి తక్కువ పడింది, నేను కోటీశ్వరుని చేస్తున్నాను, నాకు ఎప్పుడు వస్తుంది అదృష్టం. వాళ్ళ అదృష్టం వాళ్ళకి పనిచేయదు. సో 13 పుట్టిన వాళ్ళకి పేరు బాగా పెట్టగలిగితే ఆపే శక్తి లేదు. 13 పుట్టిన ఓవైసీ గారు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. 13 పుట్టిన వాళ్ళే, వాళ్ళ పేరు బాగుండి. మన హైదరాబాద్ ఓవైసీ ఎంత ఫేమస్ మనకు తెలుసు. సో కాలేజెస్ ఉన్నాయి, ఎంపీ. సో ఆయన 13. కవిత గారు కూడా 13. కానీ కవిత పేరులో ఏముందంటే పైకి వెళ్ళి పడిపోయే నంబర్ ఉంది. సో 16 నంబర్ ఉంది కవితలో. 13 పుట్టి మళ్ళీ 16 నంబర్ వస్తే ఒక ఎత్తు ఎదిగి కిందకేసి కొడతారు, మళ్ళీ లేసే ఆస్కారమే లేదు. సో 16 వల్ల షీ గాట్ స్టక్ ఇన్ 1 కేస్ ఇన్ ఢిల్లీ. చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఈ 13 పుట్టిన వాళ్ళ పేర్లో 13 అక్షరాలు 90 మందికి పడవు. 10%కి 13 అక్షరాలు. మన్మోహన్ సింగ్ 13, ప్రతిభా పాటిల్ 13, సౌరవ్ గంగూలీ 13, నేను కిరణ్ నెహ్రూ 13. పడనోళ్ళు ఒసామా బిన్ లాదెన్, సద్దాం హుసేన్ 75 ఏళ్ళు గురేశారు. ఒసామాను చంపేసి సముద్రంలో సమా చేసేసారు. ఈ 13 అనేది అక్షరాలు అందరికీ మ్యాచ్ కావు. 13వ నంబర్ ఎవరికి మ్యాచ్ కాదు. సో దివ్య భారతి 13 కీ కాంపౌండ్ నంబర్. 19 ఏళ్లకే చంపేశారా, పడిపోయిందా అనుకుంటే నాకైతే ఆ డౌటే. షీఈ్ నో మోర్. ద గ్రేట్ సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ 13. రాహుల్ గాంధీ కూడా 13. సో 55 years నౌ, లేట్ మ్యారేజ్, నో మ్యారేజ్. కారణం 13. దేశం కోసం ఆయన త్యాగాలు చెప్పాలి, మంచి ఫ్యామిలీ, అన్ని గ్రేటే. బట్ అతను కూడా ఒక లైఫ్ ఉండాలి, వారసుడు ఉండాలి. బట్ 13 నంబర్ వల్ల అది కూడా ఇబ్బంది వచ్చింది. నేను చాలా మంది చూశాను అన్న 13 నంబర్ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి పడిపోతారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశానికి పోతే ఫ్లైట్లో సీట్ నెంబర్ 12 తర్వాత సీట్ నెంబర్ 13 కనబడదు, సీట్ నెంబర్ 14. అపార్ట్మెంట్లో 12th ఫ్లోర్ తర్వాత 14th ఫ్లోర్. ఈ 13నే వాళ్ళు ఈవెన్ నెంబర్ అనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ భూకంపాలు, ఎక్కువ యాక్సిడెంట్స్, ఎక్కువ మరణాలు 13 తేదీ సంపాదిస్తాయి. అందుకే ఫ్రైడే ది 13 అని ఒక సినిమా తీశారు, వాళ్ళు ఇంకా భయం పెంచుకున్నారు. నిజంగా 13వ నంబర్ మృత్యు సమానమే. రవి అనే పేరులో 13. నేను కనీసం ఈ 20 ఏళ్లలో ఒక 40,000 మంది రవిలు చనిపోవడం యాక్సిడెంట్ చూశాను. అండ్ నా క్లయింట్స్ 1,00,000 మంది రవిలు ఉన్నారు. ఈ రవి అంటే 13. 30 వ్యాపారాలు చేసి చచ్చిపోవడం అంటే మనిషి చనిపోవడం కూడా కాదు. ఫిజికల్ గా, మెంటల్ గా, సైకలాజికల్ గా, ఆర్థికంగా, రిలేషన్ పరంగా వాళ్ళు ఎంతో మంది తెలిస్తే రియల్ డెత్. ఫేమస్ అయిపోతే డెత్ అవుతుంది. వాళ్ళు ఫేమస్ కాదు, ఒక 20 మంది తెలుసు, 30 మంది తెలుసు అంటే ఆర్థికంగా చితికిపోతారు. భార్యాభర్తల సంబంధాలు పాడైపోతాయి. ఈ 13 మొండోడుగా ఉంటాడు, ఎవరి మాట వినడు. సో ఈ 13 is seen in names like మంజుల, లైక్ రవి, లైక్ శేఖర్, చంద్రాలో 13. సో ఇలాంటి నేమ్స్ ఉన్నప్పుడు ఏమంటే ఆ 13 నంబర్ని, కిషోర్లో 13, మధులో 13. ఈ 13 నంబర్ ఏం చేస్తుందంటే మనిషిని ఆర్థికంగా దెబ్బ కొడుతుంది, సెకండ్ హెల్త్ పాడు చేస్తుంది, లాస్ట్లో తొందరగా చంపే, అంటే ఆయుష్ కన్నా ముందు వెళ్ళిపోవాలి 13 ఉంటే. సో మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు 13 and 31. ఈ 13, 31 వల్ల 50 ఏళ్ళ కన్నా ముందే సినిమా ఫీల్డ్ లో ఎప్పుడో దూరం అయ్యాడు. అర్లీ డెత్. మంచోడు, సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అంటే మంచోళ్ళే ఉంటారు. బట్ అర్లీ డెత్ ఎందుకు? ఎందుకంటే ఆ 13, 31 వల్ల 13 ఏం చేస్తుంది, కష్టం పడు
ఫలితం వద్దు. ఓకే. ఇప్పుడున్న హీరోల్లో ఈవెన్ అఖిల్ ఇస్ 13, Yeah. నాగార్జున కొడుకు, కష్టపడుతున్నాడు, అందగాడు, అవును. రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు రాలేదు. నా ఫీలింగ్. ఉమ్. సో ఆ రేంజ్కి వెళ్ళాలా. అక్కడ చూడండి, అక్కినేని నాగేశ్వరరావు ఉమ్. AN, అవును. అక్కినేని నాగార్జున AN, ఉమ్. అక్కినేని నాగ చైతన్య AN, ఉమ్. అక్కినేని అఖిల్ AA. ఇక్కడ తీసుకోలే, ఓకే. అందరూ వాళ్ళంతా AN. అక్కినేని నాగార్జున నాగేశ్వరరావు నాగ చైతన్య. ఉమ్. అఖిలేని ఎంతో పెట్టుంటే ఆ అబ్బాయి పేరు క్లిక్ అయ్యేవాడు. ఓకే. సో అక్కడ ఏ పెట్టి అక్కడ అఖిల్లో 12 నంబర్ 13 నంబర్ వల్ల 12 రివర్స్ ఉంటుంది లైఫ్, 13 వల్ల కష్టం ఉన్న ఫలితం ఉండదు. ఓకే సార్, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, అంటే ఏ విధంగా సంప్రదిస్తే 13 ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సంప్రదించాలని చెప్తున్నారు. అవును. సో గుర్తుపెట్టుకోండి, 13 ఉన్న వ్యక్తులు సార్ చెప్పారు కదా, ప్రతి ఒక్కరి గురించి చెప్పారు. చాలా మందికి సెట్ అవుతుంది, 90% వాళ్ళకి సెట్ అవుతుంది కాబట్టి సో దయచేసి 13 ఉన్న వ్యక్తులు అందరూ ఖచ్చితంగా సార్ని సంప్రదించండి. కింద కనబడే నెంబర్కి ఒకసారి ఒక మెసేజ్ చేస్తే సారు ఏంటంటే చెప్తారు. ఓకే సార్, ఇవన్నీ సంప్రదించాలంటే ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9951197198. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా, మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను. 24 hours రిప్లై వస్తుంది. పెట్టినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. సో పేరు బాగున్న వాళ్ళు యువర్ లక్కీ, బాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్.